ఎన్నికల్లో దారుణ ఓటమి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎన్ని రోజులు ఉంటారో తెలియని పరిస్థితి. మరొక వైపు ఎప్పుడు ఏ బాంబు పేలుస్తుందో తెలియని కూటమి ప్రభుత్వం. మొత్తంగా చూస్తే ముందు నువ్వు వెనక గొయ్యి అన్నట్లుగా తయారైంది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. మరి ఇలాంటి సమయంలో జగన్ ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు? తనపై ఇప్పటికే ఎక్కుపెట్టిన కేసుల బాణాలను ఎలా తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు? 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా యలహంక ప్యాలెస్ పైన వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఒకసారి చూద్దాం. బెంగళూరుకు వైసీపీ అధినేత జగన్. 10 ఏళ్ల తర్వాత తొలిసారి బెంగళూరుకి జగన్. జగన్ బెంగళూరుకు ఎందుకు వెళ్లారు? డీకేను కలిసేందుకు బెంగళూరు వెళ్లారా? కాంగ్రెస్ కూటమిలోకి జగన్ వెళ్తారా? అన్నా చెల్లెలు కలిసే పాలిటిక్స్ చేస్తారా? జగన్ బెంగళూరు టూర్ రహస్యమేంటి? వైసీపీ అధినేత జగన్ ఉన్నట్లుండి బెంగళూరులో ఊడిపడ్డారు. ఇటీవలే 3 రోజుల పులివెందుల పర్యటన ముగించుకున్న ఆయన సతీమణి భారతితో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. 1 కాదు 2 కాదు, సుమారుగా 10 ఏళ్ల తర్వాత తొలిసారి వెళ్లారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బిగ్ డిబేట్ నడుస్తోంది. అంతకుమించి హడావిడి నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే బాబోయ్ ఊహకు అందని పరిణామాలు జరుగుతాయని వైసీపీ కార్యకర్తలు తెగ హడావిడి చేస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు బెంగళూరు వేదికగానే జగన్ వ్యాపారాలు నడిపించారు. సుమారు 25 నుంచి 30 ఎకరాల్లో ఎయిర్పోర్టుకు దగ్గరలో యలహంక ప్యాలెస్ కట్టుకున్నారు జగన్. అక్కడి నుంచే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన జగన్ రాజకీయాల్లోకి వచ్చాక అవన్నీ సత్యమణి భారతి అండ్ కో చూసుకుంటున్నారు. పాలిటిక్స్ అని ఏపీకే పరిమితమైన జగన్ అటువైపు చూడలేదు. సీఎంగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ వరకు మాత్రమే వెళ్లిన జగన్ కూతురులను విమానం ఎక్కించడానికి వెళ్లి సెండ్ ఆఫ్ ఇచ్చి తిరిగి వచ్చేసేవారు. ఇక అదలా ఉంచితే ఇప్పుడు ఉన్నట్లు ఉండి జగన్ ఎందుకు బెంగళూరు వెళ్లారనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. బెంగళూరులో వ్యాపారాలతో పాటు యలహంక ప్యాలెస్ రూపంలో జగన్కి చిక్కులు వచ్చాయని, అందుకే 3వ కంటికి తెలియకుండానే వ్యాపారం చక్కదిద్దుకోవడానికే వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం విచిత్రాలుగా రచ్చ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీ, ఇక బెంగళూరు వేదికగా జగన్ రాజకీయాలు చేస్తారని గొప్పలు చెప్పేసుకుంటున్నారు. అంతేకాదు ఊహకి అందని పరిణామాలు ఉంటాయని కూడా మరికొందరు నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై టీడీపీ జనసేన శ్రేణులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ కీలక నేత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అపాయింట్మెంట్ దొరికిందని, అందుకే జగన్ బెంగళూరు వెళ్లారని చెబుతోంది. ప్యాలెస్ వ్యవహారం, వ్యాపారపరంగా వచ్చిన చిక్కులు అన్నీ కూడా డీకేతో చర్చించి పరిష్కారం కోసం భేటీ అవుతున్నారని కూడా టీడీపీ జన సైనికులు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో జగన్ కలుస్తారని, ఈవీఎంల విషయంలో అందుకే వ్యతిరేకంగా మాట్లాడి మెప్పు పొందారనే చర్చ కూడా నడుస్తోంది. అలాగే డీకే వైఎస్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు. అందుకే షర్మిల ఆస్తుల పంపకాలన్నీ కూడా డీకే సమక్షంలోనే జరుగుతాయని, ఇవన్నీ అయ్యాక అన్నతో చేతులు కలపడానికి చెల్లి సిద్ధంగా ఉందని కూడా పొలిటికల్ సర్కిల్లో ఓ టాక్ ఇప్పుడు నడుస్తుంది. షర్మిలను పక్కన పెడితే తాను కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నట్లు మరో చర్చ కూడా నడుస్తోంది. ఏదైతేనే ఇప్పుడు ఎవరి నోట చూసినా జగన్ బెంగళూరు ప్యాలెస్ గురించి మాత్రం వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాబోయ్ ఇవన్నీ కాదు, కాస్త సేద తీరాలని కుటుంబంతో వెళుతున్నారని కొందరు వైసీపీ పెద్దలు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ బెంగళూరు టూర్ రహస్యమేంటి, ఎందుకు ఉన్న బలంగా ఆయన వెళ్ళారు అనేది మాత్రం ఆయన నోరు విప్పితే కానీ తెలియదు.